Here is the non-spoiler review of the film Jigra తెలుగు డబ్బుడ్ మూవీ. ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసిన సింధే ఆలియా భట్ గారు. ఇంకా ఈ మూవీ 11th October 2024లోనే రిలీజ్ అయింది థియేటర్లో. నాకు చూడడం కుదరలేదు, దసరాకి రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పుడే నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమ్ అయింది. స్ట్రీమ్ అయి చాలా రోజులు అవుతుంది. నేను ఇప్పుడు ఈ మూవీ చూడడం జరిగింది. స్ట్రీమ్ అవుతుందనే విషయం తెలిసిన తర్వాత, ఇంకా ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు పుష్ప 2 రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. కొద్దిగా లేట్ అయ్యింది చిన్న వర్క్ వల్ల. ఇంకా వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. మరియు జేబ్రా, మెకానిక్ రాకీ, దేవకీనందన వాసుదేవ, మందిర అనే మూవీస్ కూడా రివ్యూస్ అప్లోడ్ చేశాను. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ ఎలా ఉందనే విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే బానే ఉంది సినిమా. మరీ బ్లాక్ బస్టర్ కాదు, అలాగని మరీ అట్టర్ ఫ్లాప్ కాదు. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు, ఎలాగో ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి. ఈ మూవీ మీలో ఎంతమంది థియేటర్లో చూశారు, ఎంతమంది ఓటీటీలో చూశారు, ఇంకా చూడలేదా ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ అయితే స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, హీరోయిన్ ఆలియా భట్కి ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు ఒక సమస్యలో చిక్కుకుంటాడు, జైలుకి వెళ్తాడు, రిమాండ్ కూడా పడుతుంది. 3 monthsలో ఉరి కూడా తీస్తానని అంటారు. కానీ తమ్ముడు ఏం తప్పు చేయలేదు. తప్పు చేయని అమాయకుడికి శిక్ష పడుతుంది. ఆ చెల్లెలు తప్పు చేయని అమాయకుడైన తన తమ్ముడిని ఎలా కాపాడుకున్నది అనేది సినిమా స్టోరీ. ఇంకా సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తుంది. 2 hours 33 minutes రన్ టైం ఉంది, కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ ఎలాగోలాగా బయటికి తీసుకొద్దాం అనుకుంటారు, చాలా ప్రయత్నాలు చేస్తారు నిరూపించడానికి, కానీ అసలు కుదరదు. ఫారెన్లో జైలు అది. ఫారెన్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండడంతో విడిపించలేకపోతారు. ఇంకా తర్వాత జైల్లోంచి తప్పించాలని ప్లాన్ వేస్తారు. ఇంకా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బెయిల్ తీసుకురాలేకపోతారు ఫారెన్ జైలు వల్ల. అందుకే ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసేమో మొత్తానికి ఎలాగోలాగా జైల్లో నుంచి తప్పిద్దాం అని అనుకుంటారు. చివరికి జైల్లో నుంచి అయినా తప్పించారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా ఎలా నిర్దోషి కింద ఎలా నిరూపించాలి అనేది ట్రై చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు జైలు నుంచి ఎలా తప్పిద్దాం అనుకుంటారు ఏంటి, ఇంకా వాళ్ళు వేసే ప్రయత్నాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ ఏమో మాత్రం సూపర్. మొత్తానికి కలిపి ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు, థ్రిల్ అయితే అవుతారు. లాస్ట్లో 2-3 ఫైట్లు, లాస్ట్లో 2-3 ఫైట్స్ ఉంటాయి. ఆ ఫైట్స్ కూడా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో కొద్దిగా 3-4 ఫైట్స్ ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. ఆ యాక్షన్కి ఎమోషన్ బాగా జోడించి బాగా కనెక్ట్ అయ్యేలా తీశారని చెప్తాను. ఆ యాక్షన్ ప్లస్ ఎమోషన్స్ సెకండ్ హాఫ్ అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు, ఎలాగో ఓటీటీలోకి వచ్చింది కాబట్టి. మీలో ఎంతమంది ఈ జిగ్రా మూవీ అనేది థియేటర్లో చూసారా, లేదా ఇప్పుడే ఓటీటీలో చూసారా, లేదా ఇంకా చూడలేదా అనేది కింద కామెంట్ చేయండి. చివరిలో నేను ఈ మూవీకి ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4 out of 5 అయితే ఇవ్వచ్చు. 4.3 ఇవ్వచ్చు ఈ మూవీకి. మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారు సినిమా చూసిన వాళ్ళు ఉంటే అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్. మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.